welcome to my YouTube channel. So good morning everyone, and I'm in Nandyal today and we have just reached here. It's about 6:30. We are late. సో నిన్న అయితే కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ ఎక్కాము 9:30కి నైట్, అండ్ 6:30కి రీచ్ అయ్యాము. 30 minutes లేట్ అయింది. సో లెట్స్ గో. హాయ్ ఎవ్రీవన్. సో 1 hour జర్నీ చేసాము రైల్వే స్టేషన్ నుండి, నంద్యాల నుండి, అండ్ వీఆర్ ఎట్ శ్రీ కృష్ణదేవరాయ గెస్ట్ హౌస్. సో ఇక్కడ చెక్ ఇన్ చేసాము అండ్ ఒక 1 hourలో విల్ స్టార్ట్ విత్ అవర్ ట్రెక్కింగ్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ లెట్స్ గో. Ready and I'm going to have the breakfast here, Shri Guru Raghavendra Tiffin Center. So after this we'll go for the trekking. Varaha Narasimha Sannidhi temple, and in this Narasimha Swami Lakshmi Devi pakkane untaru in his most gracious form. Apart from being in angry fierce mode, he's in very gracious mode. So let's go. ఫైనల్లీ మనం జ్వాలా నరసింహస్వామిని దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడ నరసింహస్వామి చాలా కోపంతో ఉంటాడు. దర్శనం అయిపోయింది అండ్ ఉగ్రస్తంభం కూడా పైన అక్కడ ఉంది, దానికైతే వెళ్ళలేదు మేము. అండ్ ఈ ప్లేస్లోనే ఉగ్రస్తంభం నుంచి నరసింహస్వామి వచ్చి హిరణ్యకశ్యపుడిని సంహరిస్తాడు, అండ్ అదే జ్వాల నరసింహ రూపం. సో దర్శనం అయితే చాలా బాగా అయ్యింది, మీరు కూడా చూడండి. ఆంటీ, సో హిరణ్యకశ్యపుడిని నరసింహస్వామి ఎందుకు సంహరిస్తాడు, ఆ స్టోరీ ఏంటి? ఫుల్గా చెప్పండి, షార్ట్గా చెప్పండి. ఓకే. సో హిరణ్యకశిపు ఏమంటే తనకి స్టార్టింగ్ నుంచే హరి అంటే పడదనమాట. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు హిరణ్యాక్షుడిని కూడా చంపాడు కదా. సో తను చాలా ఏళ్ళు తపస్సు చేసి, నేను షార్ట్గా చెప్తున్నా, చాలా ఏళ్ళు తపస్సు చేస్తే బ్రహ్మగారు వస్తారు.
అప్పుడు ఏమి వరం కావాలి అంటే నాకు చనిపోవద్దు అలాంటి వరం కావాలి అని అన్నప్పుడు బ్రహ్మదేవుడు అంటారు, ఎవరికి కూడా చావు అనేది తప్పదు నాయన, నేను కూడా పుట్టాను, నేను కూడా చావాల్సిందే, బట్ యూ కెన్ చూస్ ద వే యూ వాంట్ టు డై అని అంటారు. అప్పుడు హిరణ్యకశిపు అంటాడు, నేను ఒక మనిషితోని చనిపోవద్దు, ఒక అనిమల్తోని చనిపోవద్దు, ఇంటి లోపల చనిపోవద్దు, ఇంటి బయట చనిపోవద్దు, పొద్దున చనిపోవద్దు, సాయంత్రం చనిపోవద్దు, లివింగ్ థింగ్ తోటి చనిపోవద్దు, నాన్ లివింగ్ తోటి చనిపోవద్దు, ఇలా చాలా అడుగుతాడు. అడిగి ఏమనుకుంటాడంటే ఇంకా నేను అన్ని కవర్ చేసేసాను, ఇంకా ఎవరు నన్ను చంపలేరు అనే ఒక అహంకారం వచ్చేసేసి హీల్ స్టార్ట్ ట్రబ్లింగ్ ఎవ్రీబడి అనమాట. అంటే హరినామం ఎక్కడ కూడా రాకుండా చూసుకుంటాడు. అప్పుడు తనకి కొడుకుగా పుట్టిన ప్రహ్లాదుడు ఎప్పుడు హరిస్మరణం చేస్తూ ఉంటాడు. తను బడికి పంపిస్తారు, బడికి పంపించి తీసుకొచ్చినప్పుడు కూడా నువ్వు ఏం నేర్చుకున్నావు నాయన అంటే అన్నిట్లో ఉత్తమమైనది హరినామం అని అంటాడు. ఫస్ట్ అలా చెప్పినప్పుడు హిరణ్యకశిపుకు చాలా కోపం వస్తుంది. ఏంటి నా పేరు చెప్పాలి కానీ హరినామం గొప్పది అని అంటున్నాడు అని చెప్పేసి, ఎక్కడ ఉన్నాడు నీ హరి అని అంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే నరసింహస్వామి కావాలి అని అనుకుంటే, విష్ణు అవతారం కావాలని అనుకుంటే ఒక సుదర్శనంని పంపించో లేకపోతే ఒక థాట్ మూలంగానూ చంపి ఉండొచ్చు. కానీ ఇక్కడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే మంచి వాళ్ళని సంహరించాలి, అదే డివోటీస్కి కూడా అనుగ్రహం ఇవ్వాలని చెప్పేసి వచ్చినటువంటి అవతారం అనమాట. అంటే మనం ఫస్ట్ డిజైనర్గా కూడా మనము హిరణ్యకశిపుని చెప్పొచ్చు. ఎందుకంటే హీఈస్ ఆస్కింగ్ ద ఫార్మ్ ఆఫ్ లార్డ్, ఇట్లా కావద్దు అట్లా కావద్దు అని అన్నారు కాబట్టి హీ హ్యాస్ డిజైన్డ్ ద ఫార్మ్ ఆఫ్ లార్డ్ విచ్ యాక్చువల్లీ ఈస్ గోయింగ్ టు కమ్. సో దేవుడిని ఏమన్నా అన్నా స్వామి ఏమనకుండా మన్నించవచ్చు, కానీ ఒకవేళ భక్తులకు ఏమన్నా హాని జరిగితే దాన్ని అస్సలు ఏమంటారు, హీ విల్ నాట్ లీవ్ దోస్ పీపుల్ అనేదానికి నరసింహస్వామి అవతారం ఒక పెద్ద ఇదిగా చెప్పొచ్చు, ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ప్రహ్లాదుడిని చూస్తే కూడా ప్రహ్లాదుడు తన కోసం అని ఏమీ అడగలేదు. ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న ఎన్నో రకాలుగా చంపడానికి ట్రై చేసినప్పుడు కూడా హీ నెవర్ ఎవర్ టోల్డ్ నన్ను సేవ్ చేయి స్వామి అని ఎప్పుడు అడగలేదు. ఆ భక్తి మనకిప్పుడు లేదు, మనం ఏదో ఒకటి కోరుకుంటూనే ఉన్నాము, దట్స్ స్టిల్ ఓకే, బట్ అవర్ గోల్ షుడ్ బి టు నిస్వార్థమైన ప్రేమ భక్తి అనేది రావాలి, దానికి మనం ప్రయత్నించాలి. ఓకే, థ్యాంక్ యూ. So now we are heading towards Malola Narasimha Swami temple. Here Narasimha Swami is very dear to Lakshmi Devi and also dear of Lakshmi Devi. So చూద్దాం ఎలా ఉందో and let's go. దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఈ ప్లేస్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ నవనరసింహ ఉంటారు, అంటే 9 టెంపుల్స్ ఉన్నాయి నరసింహస్వామికి, అండ్ దే రిప్రజెంట్ 9 నవగ్రహాస్. సో ఈ టెంపుల్స్ అన్నీ అయితే చూసేద్దాం ఈ ట్రిప్లో. సో మేము కారంజ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ ఏంటంటే నరసింహస్వామి ఇక్కడ రాముడి ఫామ్లో ఉంటాడు. అండ్ ఇక్కడ మేము ఒక లేడీని కలిసాము, షీ వాజ్ అ స్వీపర్, అండ్ తను చెప్పింది తనది డైలీ ఎక్స్పెన్సెస్ మెయింటెనెన్స్ ఎలా అవుతుందని వీళ్ళు శాలరీ పే చేస్తారు. అంటే ప్రతి టెంపుల్కి ఇక్కడ చెంచు ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళే దీని మెయింటెనెన్స్ అన్నీ చేస్తారనమాట. సో వాళ్ళు వచ్చేసి చెప్తూ ఉన్నారు, ఇంకా మీ మెయింటెనెన్స్ ఎలా అవుతుందంటే వాళ్ళ హస్బెండ్ చెప్పారు, మాకేంటండి మా అక్క బావ చూసుకుంటారు అని.
కానీ వాళ్ళు అక్క బావ అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇంకా లక్ష్మీదేవిని చెప్తున్నారు. లక్ష్మీదేవి చెంచు ట్రైబ్గా పుట్టి నరసింహస్వామిని పెళ్లి చేసుకుంటుంది. సో వాళ్ళిద్దరిని అక్క బావ అనేసి వీళ్ళు అంటున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళ ఫెయిత్ ఎంత గొప్పదో అనేసి. Good morning everyone. So my day 2 in Ahobilam trip has started and now we are going to Jeep Safari. There will be a Jeep Safari bumping road and then we'll visit Pavana Narasimha temple and other temples. So I'll catch you later. We also had a breakfast nearby. So let's see. So few important things before we start our Jeep Safari. Ikkada Jeep Safari 3,500 per person and rooms non-AC అయితే 600 and AC అయితే 1,000 rupees. నిన్న ట్రెక్కింగ్ కూడా ఒక 2 hours వెళ్ళడం 2 hours రావడం అయింది. టోటల్ 4 hours. మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతే 6కి ఎండ్ అయింది. 4కి ఎండ్ అయింది. ఉగ్రస్తంభం అయితే 6కి ఎండ్ అవుతుంది. సో అలా ప్లాన్ చేసుకోండి. వీకెండ్స్ అయితే రూమ్స్ ఇక్కడ ఫుల్లీ అవైలబుల్ ఉండవు అండ్ టిఫిన్స్ డిన్నర్ అయితే 7కి చేసేయాలి, లేకుంటే క్వాలిటీ ఫుడ్ దొరకదు. సో అలా ప్లాన్ చేసుకోండి. ఎలా ఉంది రైడ్? So finally after 2 hours we have reached the temple. మిడిల్లో ఒక వెహికల్ పడిపోయింది అండ్ దానివల్ల ట్రాఫిక్ జామ్ అయింది. సో ఫైనలీ టెంపుల్ అయితే రీచ్ అయ్యాము. దర్శనం చేసుకుందాం అండ్ మీకు చూపిస్తాను ఎలా ఉందో. హాయ్ గాయ్స్, సో వీఆర్ ఎట్ భార్గవ నరసింహస్వామి టెంపుల్. ఈ ప్లేస్లోనే నరసింహస్వామి పరశురాముని బ్లెస్ చేస్తాడు అక్షయ తీర్థం దగ్గర. సో వెళ్ళి దర్శనం చేసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, సో వీఆర్ డన్ విత్ ద లంచ్ అండ్ ఇప్పుడు శ్రీ ఛత్రవట నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ నరసింహస్వామికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టము అండ్ ఇద్దరు గంధర్వులు ఉన్నారు, హాహా హూహు అనేసి. వాళ్ళు పైన నుండి అట్లా వెళ్తున్నప్పుడు ఈ ప్లేస్కి చాలా గ్రావిటేషనల్ ఫోర్స్ లాగా ఇట్లా అట్రాక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ ఏముంది అని చూస్తే నరసింహస్వామికి వీళ్ళు మ్యూజిక్ అది ప్లే చేసి వినిపించారు అండ్ నరసింహస్వామికి అది చాలా నచ్చింది అండ్ ఇక్కడే ఉన్నారు. సో వెళ్ళి దర్శనం చేసుకుందాం. హాయ్ గైస్, సో వేరే నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ఇది శ్రీ యోగానంద నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ నరసింహస్వామి యోగా నేర్పిస్తారు ప్రహ్లాదుడికి, అన్ని ఫార్మ్స్ ఆఫ్ యోగా అండ్ యోగా ఫామ్లో ఉంటారు. సో వెళ్ళి దర్శనం చేసుకుందాం.
హాయ్ ఎవ్రీవన్. సో 1.5 hour జర్నీ తర్వాత మేము యాగంటి టెంపుల్కి వచ్చాము. దిస్ టెంపుల్ ఈజ్ వెరీ ఫేమస్. ఇక్కడ మహానంది అలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లోనే పుష్ప మూవీలో శ్రీవల్లి వస్తుంది. ఆ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే అయింది, పుష్ప 2 మూవీ. సో వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుందాం. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ టెంపుల్ ఇస్ దాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి పురాణం ప్రకారం ఈ యుగం అంతా ఎండ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్న నంది బసవన్న రంగం ఎత్తుతారంట. సో ఇది రాశారు. సో ఇదొక హిస్టరీ సిగ్నిఫికెన్స్ అనొచ్చు. అండ్ ఈ టెంపుల్ 7:30 క్లోజ్ అయిపోతుంది. సో పైన అయితే మేము వెళ్ళలేదు, బట్ ఇక్కడ కేవ్స్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ డే టైం అయితే బెస్ట్ టైం. సో విత్ దిస్ మా ట్రిప్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు డిన్నర్ చేసేసి నైట్ 11కి ట్రైన్ ఉంది కాచిగూడకి నంద్యాల నుండి. ఇక్కడ నుండి నంద్యాల 1 hour. సో బాయ్ బాయ్.